ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానముగా కీర్తనల గ్రంథము 128 అధ్యాయము మొట్టమొదటి నుంచి చూసుకుందారండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూసెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూసెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. ఆమేన్. దేవుడి చిన్న వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు సియోనులో నుండి అంటే ఆయన యందు భయభక్తులు గలవారిని, ఆయన త్రోవల యందు నడుచుకునే వారిని, ఆయనకు నమ్మకంగా జీవించేటటువంటి వారిని. దేని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిండి నీడలా మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే భయభక్తులు కలిగి మనం ఈ లోకములో జీవిస్తామో అప్పుడు ఈ యొక్క 128లో ఉన్న వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మరి మనము వాటిని పొందుకోవడానికి ఏ విధంగా జీవించాలి? దేవుని వాక్యాన్ని చదివేటటువంటి వారి కింద, ప్రార్థించేటటువంటి వారి కింద, ఇతరులను ప్రేమించేటటువంటి వారి కింద, ఇతరులను క్షమించేటటువంటి వారి కింద, మనకున్న దాన్ని నలుగురికి కూడా సహాయం చేసేటటువంటి విధంగా మనము కనుక ఆయన కలిగిన మనస్సును మనమును కలిగి ఉంటే కనుక తప్పకుండా దేవుడు ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మరి నీవు పొందుకోవడానికి, నేను పొందుకోవడానికి మనము సిద్ధముగా ఉంటే కనుక ఆయన మార్గం గుండా మనం వెళ్ళినట్లయితే, ఆయన యొక్క కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లయితే తప్పకుండా ఆయన నిన్ను నన్ను ఆశీర్వదించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా నాయన, మీకే స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నాయన 128 దావీదు కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. ఎవరైతే నీ యందు భయభక్తులు గల వారిని నీవు ఆశీర్వదించే విధానం గురించి ప్రభా మీరు మాకు తెలియచేసావు తండ్రి. సియోనులో నుండి నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నావు ప్రభా. నాయనా తండ్రి, నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె నీ బిడ్డలుంటారని సెలవిచ్చిన దేవా. నాయన నీ యొక్క వాగ్దానాలను ఎందరైతే నాయన ఈ వాక్యం వింటూ ఉన్నారో వారందరి జీవితంలో నెరవేర్చండి అయ్యా. నీకు స్తోత్రాలు. వారు కలిగి ఉన్న ప్రతి ప్రతికూల పరిస్థితులను, ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితులను, ఆర్థిక ఇబ్బందులను ప్రభా, అనేక సమస్యల గుండా వెళుచున్న ప్రతి ఒక్కరిని ప్రభా నాయన నీ ప్రేమ ద్వారా నాయన మీరు ఆకర్షించుకునండి. మీరు ఆకర్షించుకుని ప్రభా నాయన నీ వాక్యాన్ని ప్రభా వారికి తెలియచేసి ప్రభా నీలో అంటగట్టబడి ప్రభా నూరంతలుగా ఫలించేటటువంటి కృపను దయచేయండి. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి అన్నావయ్యా. నాయన ఆ విధంగా నాయన నీ మాటలు నాయన మాలో ప్రభా అంటుకట్టబడి నాయన ఫలించేటటువంటి విధంగా చేయమని, నీ కృపలో బలపరచమని, మా దేశమును కాపాడండి, మా దేశ నాయకులను కాపాడండి, ప్రజలందరినీ కాపాడి నీ కృపలో బలపరిచి మా దేశంపై నీ క్షేమాన్ని ఉంచమని ప్రభా దేశ నాయకులకు కావలసిన నీ కృపను దయచేయండి. నీ జ్ఞానమును అనుగ్రహించి ప్రభా మాకును మంచి పరిపాలన అనుగ్రహించి మీరే మహిమ పొందమని, ఈ వాగ్దానమును ప్రభా విన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి నీ నామాన్ని హెచ్చించుకోమని, మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన ఉన్నతమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొని పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.